వెల్కమ్ టు విజయవారి వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ ఏంటంటే ఉప్మా అండి. ఇది ఎప్పుడు చేసుకునేలే ఉప్మాలా కాకుండా కొంచెం స్పెషల్ అండి. దీనిలో ఉన్న స్పెషల్ ఏంటంటారా? ఇది మనకి డయాబెటీస్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను చెప్పాను కదండి, బ్రౌన్ కలర్ నూకని తీసుకోవాలి. బ్రౌన్ కలర్ నూకని ఇక్కడ నేను 2 కప్స్ నూకని తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం దోరపదనగా వేపుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేయాలండి. చేసుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసి పొయ్యి మీద కడాయిని పెట్టుకొని ఇలా ఉల్లిపాయలని వేయించుకుందాము. ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వేరుశనగ పలుకులను తీసుకుందామండి. వేరుశనగ పలుకులు పచ్చివి మాత్రమే వేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు కొంచెం వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక, చూసారు కదండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత అందులోకి కొంచెం క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు అలాగే కొన్ని టమాటా ముక్కలు పాకు వేసుకొని ఈ విధంగా ఒకసారి అంతటిని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. టమాటా ముక్కలు అన్నీ కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని అంతటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా మూత తీస్తూ చూస్తే మొత్తం అంతా కుక్ అయి ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా మళ్ళీ అంతటినీ ఒకసారి కలుపుకొని అందులోకి కొన్ని జీడిపప్పులను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతటిని కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు కుక్ అయిన తర్వాత చూసారు కదండి, జీడిపప్పులు మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి వాటర్ అనేది డబల్ వేసుకోవాలండి. అంటే నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఈ నూక అనేది మనకి కుక్ అవ్వడానికి వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి. కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, సాల్ట్ వేసేసి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం నూక అనేది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. నాకు ఇక్కడ కుక్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పట్టిందండి. ఓన్లీ ఇది సిమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే అడుగంతా మాడిపోతుంది. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో మనకి. ఒకసారి అంతటిని కలుపుకుందాము. కొంచెం తడి అనేది ఉందండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు ఉంచితే తడి అనేది మొత్తం పోయి ఈ విధంగా పొడి పొడిగా ఉండే ఉప్మా అనేది మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.